హల్లెలూయా. మరొక రోజును ఆయన నిన్ను నన్ను ప్రేమించి మనకు అనుగ్రహించిన రీతిని బట్టి యేసయ్యకే ఘనత కలుగునుగాక. ఆమేన్. మనం ఎంత గొప్పవారమండి, ఎంత ధన్యులమండి ఈ దినాన్ని చూడడానికి. అయితే ఈ యొక్క దిన యొక్క వాక్యమును మనము ధ్యానించుకుందాము. యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనము. లేఖనాలను మనం ఒకసారి చూసుకుందామా? లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండను. ఆమేన్. నిజంగా ఎంత గొప్ప వాక్యం అండి. నా యేసే మనందరితో ఈ యొక్క ఉదయకాలంలో వాగ్దానం చేస్తున్నాడు. లోకము ఆయనను తిరస్కరించింది, లోకము ఆయన పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే నీ యొక్క చూపు నా యొక్క చూపు ఆయన మీదకి వెళ్ళిందో, ఆయన దయగల దక్షిణ హస్తం మన మీదకి వచ్చేసిందండి. ఆది నుంచి చూస్తే యేసయ్య ఎప్పుడు మనతోనే ఉండాలని కోరుకున్నాడండి. ఆది కాండంలో చూస్తే ఆదామవ్వతో నడవాలనుకున్నాడు. హానోకును చూస్తే హానోకుతో నడిచాడు. మోషే దగ్గరికి వచ్చేసరికి ఇజ్రాయేలుతో అంటాడు, నేను మీ మధ్య నివాసం చేయటకు నాకు ఒక స్థలాన్ని ఏర్పాటు చేయండి అంటాడు. నూతన నిబంధనలోకి వచ్చేసరికి యేసయ్యే, పరమ పరిశుద్ధుడైన యేసయ్యే తన సింహాసనాన్ని త్యజించి నీ కోసం నా గురించి కోసం భూమికి వచ్చాడు. ఏకంగా ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను తన యొక్క నివాస యోగ్యమైన మందిరముగా మార్చుకొని నీలో నాలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఎంత ధన్యులమండి. చూసారా? దేవదేవుడే, నిత్యము దూతల చేత కొనియాడబడువాడు అయిన యేసయ్యే తన యొక్క రాజ్యములో కాక ఎక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నాడు? నీ హృదయంలో నా హృదయంలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మన మధ్య ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నీలో నాలో తన నివాసమును స్థిరపరచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్. మనము ఆయన వైపు చూస్తే చాలండి. ఆయన వైపు మనము చూస్తే చాలు. ఆయన మన కోసము ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు. నిత్యము ఆయన తన చేతిలో ఒక పాత్రని ఈ రీతిగా పట్టుకొని మన వైపు ఎప్పుడు తన కృపను కుమ్మరించాలా, ఎప్పుడు తన ప్రేమను కుమ్మరించాలా, ఎప్పుడు తన ఆశీర్వాదం కుమ్మరించాలా అని చూస్తున్నాడు నా యేసయ్య. కేవలము మన కనుదృష్టి ఆయన వైపు మనము ఎత్తితే చాలు, మన దృష్టి ఆయన వైపు మళ్ళిస్తే చాలు. ఆయన కృపా సముద్రము కలిగిన వాడు, ఆయన కృప మన మీద కుమ్మరించువాడు, నిత్యము మనతో నివాసం చేయడానికి ఇష్టపడుతున్నవాడు నా యేసయ్య. మనం ఎటువంటి వారమని కాదు, కానీ పాడైపోయిన స్థితిలావస్థకు చేరిన మన జీవితాలను ఆయన బాగు చేసి ఆయన నిన్ను నన్ను తనకు నివాసయోగ్యమైన స్థలముగా, ఆయన నివసించు ప్రదేశముగా, పరిశుద్ధమైన మందిరముగా మార్చుకొని ఆయన నీలో నాలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనము ఆయన వైపు చూచి ఆయనను మన హృదయంలోనికి ఆహ్వానిద్దాము. దేవుడి చిన్న మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా యేసయ్య, నీకు స్తోత్రములు నాయన. ప్రభువా, ఈ ఉదయకాల సమయమందు వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించిన రీతిని బట్టి స్తోత్రములు. అవును నాయన ప్రభువా, మేము నీ వైపు ఒక్క అడుగు వేస్తే నీవు మా వైపు 100 అడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నావు నాయన. నీవు మా మధ్య నివాసం చేయడానికి ఇష్టపడుతున్నావు. మమ్మల్నే నివాసయోగ్యమైన స్థలముగా మార్చుకోవడానికి ఇష్టపడుతున్నావు. ఎంత ధన్యులము నాయన ప్రభువా. పరిశుద్ధ నైనా ప్రభువా, ఆ యొక్క దూతల చేత నైనా ప్రభువా నిత్యము కొనియాడబడు వాడైన నీవు నైనా ప్రభువా ఆ రాజ్యమును విడిచి మమ్మను నీ మందిరంగా చేసుకునేటకు, మా మధ్య స్థిరమైన నివాసం చేసుకునేటకు ఇష్టపడుతున్నావు. నీకే స్తోత్రములు నైనా ప్రభువా. మేము నీకు నివాసయోగ్యంగా ఉండి నైనా ప్రభువా మమ్మల్ని మేము పవిత్రులుగా మార్చుకొని నీకు అర్పించుకున్న వారుగా నైనా ప్రభువా మమ్మల్ని మార్చమని ప్రార్థన చేస్తున్నాము. నైనా ప్రభువా, ఈ రోజంతయు నైనా ప్రభువా మేము నైనా ప్రభువా నీ సన్నిధిలో ఉండి నైనా ప్రభువా నీ ఆత్మలో కట్టబడినట్లు నీవు నాలో మేము నీలో ఉండుటకు మీరు కృప చూపిస్తారని, మేము చేయు ప్రతి పనిలో మాకు నైనా ప్రభా ధైర్యము దయచేసి ముందుకి క్షేమంగా నడిపించి మంచి ఆరోగ్యంను అనుగ్రహించి స్థిరమైన నివాసంగా మమ్మల్ని మార్చుకుంటారని నమ్ముచు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆయన కృప, ఆయన సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు తోడైనను గాక. ఆమేన్.